అంటే ఇక్కడ అద్దాల మేడకి సంబంధించినంతవరకు మనకి శ్రీ పుష్పయాగం ఇందాకలు మనం అనుకున్నాం కదా. శ్రీ పుష్పయాగానికి సంబంధించిన విశిష్టత ఏమిటి అంటే, ఇది మామూలుగా లౌకికంగా చెప్పాలి అంటే 7:30కి ప్రారంభం అవుతుంది. సాయంత్రం వేళలో 7:30కి ఇంచుమించులో ప్రారంభం అవుతుంది. రాత్రి 10 గంటలకల్లా ఈ సేవాకాలం పూర్తవుతుంది. అయితే దీనికి ఏమిటి అంటే, మనకి శ్రీ విష్ణు పద్మ కపింజల సంహిత, ఈ సంహిత ఆధారంగా శ్రీ పుష్పయాగం అని చెప్పేసి శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున ఇక్కడ మనకి ఉయ్యాల సేవ. దానికన్నా ముందర ఏంటంటే ద్వాదశ కాలార్చన అంటే 12 సార్లు అర్చనాది కార్యక్రమాలు జరిపి 12 రకాల నైవేద్యాల్ని స్వామికి నివేదిస్తారు. ఈ నివేదించి ఈ పుష్పకం అంటే స్త్రీ పుష్పం ఏదైతే కిందన ముగ్గది వేస్తారు, ఆ ముగ్గు మీద ఏదైతే ఆరాధన ఉంటుందో ఆ ఆరాధనాక్రమం అంతా కూడా నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ఏమిటి అంటే, భక్తులు తెచ్చి ప్రసాదాలు అంటే ఈ స్వీట్స్ కానీ పళ్ళు కానీ అలాగేదో పంచదార సలహలని ఇలాంటివి విశేషంగా తెస్తుంటారు. ఆ తెస్తున్నవి కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ఏమిటి అంటే, రామచంద్రమూర్తి రుచి చూడకపోడా, మనల్ని చూడకపోడా, ఆ ప్రసాదం తినకపోడా, తర్వాత వాళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్నట్టయితే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాడు వాడు, ఆ ప్రసాదాన్ని ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్టయితే సంతానం కలుగుతుందని. ఇది లౌకికం. ఇక తర్వాత మన ఆగమానికి సంబంధించినంతవరకు ద్వాదశ కాలార్చన అని చెప్పి ఇక్కడ రామచంద్రమూర్తికి జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే బంగారం ఉయ్యాల్లో రామచంద్రమూర్తిని సీతావారిని కూడా పౌడింపు సేవ చేస్తారు. ఆ తర్వాత అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఇది శ్రీ పుష్పయాగానికి సంబంధించిన అర్చన. అంటే మనం సంవత్సర కాలంలో కానీ నెలలో కానీ ఆ శ్రీరామనవమి ఉత్సవాల్లో కానీ ఏదైనా భగవంతుడికి సంబంధం చూడండి, మనం పూజలు చేసుకుంటున్నప్పుడు మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన అని ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే దేవాలయానికి సంబంధించినంతవరకు అంటే సమయానికి భోజనం పెట్టకపోయినా, సమయానికి సంబంధించినంతవరకు అర్చన జరగకపోయినా, సమయానికి భగవంతుడిని పడుకోబెట్టకపోయినా, చూడండి మీరు రాత్రి 11 వరకు 12 వరకు శ్రీరామనవమి ఉందనుకోండి, రాత్రి 11, 12 అవుతుంది దేవాలయం పడుకోబెట్టాడు పాపం ఆయన పౌడం సేవ. ఇలాంటి దోషాలు అన్నమాట. ఆ దోషాలన్నింటినీ కూడా పోగొట్టాలి అంటే ఈ శ్రీ పుష్పయాగం అని చెప్పేసి ఆ అర్చనాది కార్యక్రమాలు చేయించి స్వామికి సేద తీరుతాడు. ఈ 5 రోజులు కూడా పౌళింపు సేవ ఉండదు, ఆ ఒక్కరోజు మాత్రమే పౌళింపు సేవ జరుగుతుంది. అది మనకి ఇక్కడ ఈ అద్దాల మందిరంలో ఈ ప్రదేశంలో జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.